జగిత్యాల అర్బన్ మండలం గోపాలరావుపేట గ్రామంలోని శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమంలో నంబి వేణుగోపాలాచార్య, తిగుళ్ల విశ్వనాథ్ శర్మ, వాసుదేవ ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కలకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడిపి చైర్పర్సన్ దా వసంత సురేష్, తిప్పనపేట సర్పంచ్ దావా తిరుపతి, మెట్పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమందిని మనం అవమానపరుస్తారనే 4 మాటలు వాళ్ళు చెప్పిన ఇక్కడనే విడిచిపెట్టి పోకుండా మనం ఎదట్లో ఉంచుకొని మనం ఏం చేయాలి అనే 4 మాటలు వాళ్ళు చెప్తారు. ఎవరితో ఎవరు మాట్లాడకుండా వారి మాటలు మన చెవుల ద్వారా వినడం ద్వారా మనకు ఏం కలుగుతుంది, కళ్యాణం పంచాంగ శ్రవణం వినడం వల్ల మనకి ఏం ఫలితం కలుగుతుందంటే మన చెవులలో ఉండేటువంటి ఒక శాంతంగా మంచి మనస్సు చేత అందరి ఇక్కడిని దృష్టిని పెట్టి గురువు గారి శ్రీరామ వెంకయ్య గారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులతోటి మనం ఇక్కడ 3 రోజుల కార్యక్రమం జరుపుతున్నాం. వాళ్ళ మనవడి వివాహం, వాసుదేవుని వివాహంలో భాగంగా ఇక్కడికి వారు రాలేకపోయినారు. ఈనాడు రావడం, కొత్త సంవత్సరంలో నూతనంగా గురువులు అడుగు పెట్టడం మన పూర్వజన్మ చేసుకున్నటువంటి ఒక సుకృతం. ఒక ఇంట్లో ఒక మంచి కార్యం జరిగితే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఆశీర్వదిస్తే ఆ కార్యక్రమం మొత్తం సుసంపన్నమైనట్టుగా మనకు శాస్త్రం జరుగుతుంది కనుక మనం ఆ 3 రోజుల కార్యక్రమం పోయిన సంవత్సరంలో తీసుకున్నాం. ఈ సంవత్సరంలో నూతనంగా మొట్టమొదటిసారి గురువారేణ్యులు రావడం వారి యొక్క గ్రాసం గడ్డి వేస్తే ఆవిడ పాలిస్తుంది కనుక నా దృష్టిలో అందరికంటే పెద్ద బలమైనటువంటి యొక్క దేవత భూదేవత. మరి ఆదిశేషుడు బలవంతుడా, భూదేవి బలవంతుడా? ఇది పాయింట్ అండి. ఆదిశేషుడుగా ఏం చేద్దాం? ఆదిశేషుడు దేవాలయం కదా, దేవాలయం ఆదిశేషుడు అంటే ఒక పావుడు. దేవాలయానికి మన పొద్దులు లేస్తే కనుక స్వామి కూడా లేచాడా లేదా చూడడానికి వస్తారు రావాలి. ఓ పూట మనం మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నాం కనుక మన ఆయనకి నైవేద్యం అవుతుందా లేదా అది మన బాధ్యత. దానికి ఒక గొప్పతనం ఏంటంటే ఎక్కడో ఊరవుతానో కోట మీదనో నది ఒడ్డుకోబట్టి మనం పోవడానికి ఆ వెంటనే ఒక ఆవిడ కూర్చుందట శివతో. అయ్యా నేను మాట్లాడగలరు. ఒక్క బాణంతో రావణాసుని చదివినట్టు రామచంద్రుడిని ఉదాహరణ ఎదుర్కొన్నది ఎవరయ్యా? ఆంజనేయుడు. దాని తర్వాత ఇంకా గొప్పవాడంటే వాడు పేరు చెప్పాడంటే కూర్చున్న వాళ్ళందరూ ఇంకేం మాట్లాడలేదు. ఆంజనేయుడు మోసిన వాడు ఎవరు లేదు. ఫైనల్ చేశాడట చక్కగా ఆంజనేయ స్వామి దేవాలయం. ఇలాంటి ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిందేమో. ఆ ఆంజనేయ స్వామి గారు వసంత దంపతుల యొక్క హృదయంలో వచ్చినాడేమో. ఈ ప్రాంతంలో ఏదో పల్లెటూరులో చిన్నగా ఉన్న ఆలయంలాగా కాకుండా సశాస్త్రీయంగా ఆగమోక్తంగా విధి విధానంగా ఆలయం తయారైంది. ఆ తయారై మన ఊళ్ళో వెలిసాడనే ఆలయం. లయం అంటే ఎప్పుడో నడిపిపోయి మన శరీరాలు కూడా పోవచ్చు, కానీ చేసిన పని మిగిలిపోతుంది ఈరోజు. అందుకే ఆలయం అనే పేరు దేనికి పెడతారు అంటే, ఆలయం అంటే విద్యాలయానికి కూడా ఆలయం అనే పేరు. కొంతమంది చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు అక్కడ. వైద్యాలయం దానికి కూడా ఆలయం అనే పేరు. కొంతమంది బాగుపడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపం ఎవరో బాగుపడేవాడు వస్తారు. గ్రంథ ఆలయం, గ్రంథాలు చదువుకున్న వాడు వచ్చేసి వెళ్ళిపోతే వాడు కొత్త చదువుకునేవాడు. అన్నిటికంటే కూడా ఏ ఆలయానికి వెళ్ళినా వెళ్ళకుండా దేవాలయం ఇది ఎప్పటికీ ఉండేది. అందరూ వచ్చి గ్రంథాలు చదివే వాళ్ళు మాత్రమే పోతారు గ్రంథాలయానికి. ఆరోగ్య స్థితి అంతంత మాత్రమే ఉన్న వాళ్ళే పెడతారు వైద్యాలయానికి. ఏదో న్యాయం జరగలేదు అనుకునే వాళ్ళు
పెడతారు న్యాయాలయానికి. కానీ దేవాలయానికి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రావాలంటే మన తల్లి గర్భంలో ఉండి మళ్ళీ పుట్టి పెరిగి పెద్దవాళ్ళై చివరి శ్వాస వదిలేంత వరకు వచ్చేటువంటి దివ్య స్థలానికి దేవ ఆలయం అని పేరు. అట్లాంటి దేవాలయాన్ని మన ఊళ్ళో మనం నిర్మించుకోవడానికి ఆ భగవంతుడు వారి హృదయంలో ప్రవేశించాడు. ఇక్కడ జరిగేటువంటి ఆలయాన్ని కళ్ళతో ఇవాళ చూసినా దీన్ని నిర్మాణం చేసిన ఒక స్థపతి ఉన్నాడు, స్వామి స్థపతి అని. ఇక్కడ జరిగే ప్రతి మినిట్ ప్రోగ్రామ్ మా ఇంట్లో చెప్పేది. ఈ స్తంభం అయిందండి, ఈ ద్వారం అయింది, ఇది ఇలా ఉండొచ్చా, ఇంత పొలం ఉండొచ్చా, ఇంత వెడల్పు ఉండొచ్చా. ఎందుకంటే మరి రేపు ఇంకేమైనా పెద్దలు వచ్చి ఇది బాధ్యత కదా అని అంటే ఒక్క మాటలో పోతుంది కదా. అది పాపం ఆయనే ఈ ఆలయం కోసమే దాదాపు 100 విజిట్ చేసారు వాడికి. అలాంటి అందరి సుదృఢంగా దివ్యమైనటువంటి ఆలయ నిర్మాణం జరిగింది అంటే ఈరోజు మన మా స్వగ్రామమైనటువంటి గోపాలరావుపేట గ్రామంలో శివాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామస్తులందరి సహకారంతో మొన్ననే అంగరంగ వైభవంగా ఆ భగవంతుడు ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకున్న అనంతరం ఈరోజు మరి ఉగాదిని పురస్కరించుకొని మరి పరాభావనామ సంవత్సరంలో మన గ్రామంలో ఉండేటువంటి మన రైతు బిడ్డలు అందరూ కూడా బాగుండాలి, పంటలు బాగా పండాలి, అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా మరి పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు విద్యాసాగరరావు గారు ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఇంతకుముందు 4 సార్లు అంటే దాదాపు ఒక 30 సంవత్సరాలుగా కొరుట్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలు అందించారు. మన ఒక గ్రామానికి గుడి ఎట్లా కట్టుకున్నామో మరి వారు కూడా వాళ్ళ సొంత గ్రామమైనటువంటి మల్లపూర్ మండల్ రాఘవపేటలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అదేవిధంగా మెట్పల్లి పట్టణంలో మరి అయ్యప్ప ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 36 ఏళ్లకు పైగా మరి అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటారు వారు. అంటే దాదాపు ఇప్పటికీ కూడా మరి స్వామి శబరికి మరి నడిచి ఎక్కుతారు. ఇప్పటికీ కూడా దాదాపు 72 సంవత్సరాలు ఉంటాయి. అయినా కూడా భక్తి, అయ్యప్ప భక్తుడు ఎక్కడ దేవాలయం ఉన్నా కూడా అక్కడ సేవ చేసుకుంటారు. సొంత ఊర్లో కట్టిరు, మెట్పల్లి పట్టణంలో అయ్యప్ప గుడి కట్టిరు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన గ్రామంలో కూడా నేను గుడి కట్టాలి, ఆలయంలో గుడి, మన గ్రామంలో గుడి కడితే మంచిగా అందరికి కూడా ఆధ్యాత్మికంగా ఉంటారు, అందరూ ఐక్యమత్యంగా ఉంటారు. ఐక్యమత్యమే మహాబలం. అందరూ కూడా ఆధ్యాత్మికంగా మరి మానసికంగా ప్రశాంతంగా ఉంటే అందరికి కూడా మంచి జరగాలి. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక జడిపి చైర్మన్ అవకాశాన్ని ఈ గ్రామానికి, నాకు కాదు ఆ గ్రామానికి ఇచ్చిండు కాబట్టి ఆ దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని ఆ రోజు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పంతో మరి వారు గుడి కట్టిరు. వారి స్ఫూర్తితోటి ఈరోజు మన గ్రామంలో నేను ముందుకు రావడం జరిగింది మీ అందరి సహకారంతో. కాబట్టి ఈరోజు మరి పరాభావనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా మరి జైత్యాల జిల్లాలోని నియోజకవర్గంలోని మరి అందరికీ కూడా సబ్బండ వర్గాల ప్రజలకు మరి పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు అందరికీ కూడా ఈ ఉగాది సంవత్సరం బాగుండాలని మరి పరాభావనామ సంవత్సరం అనంటే పరా అంటే పార్వతీదేవి, భావ అంటే ఆ భగవంతుడు, పార్వతి పరమేశ్వరుల యొక్క సమ్మిళిత సమ్మేళనం ఈ సంవత్సరం. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మన అందరిపై కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి విచ్చేసిన టీ న్యూస్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మీ అందరికీ బంధువైనటువంటి మరి వేణయ్య గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. వారిని కూడా మన ఆలయ ప్రాంగణానికి విచ్చేసినటువంటి వేణయ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా మా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఈ గ్రామంలో ఎంతో సుందరంగా ఆంజనేయ స్వామి దేవాలయం కట్టుకుంటూ చాలా సంతోషం. అది నూతన సంవత్సరంలో దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే మొన్న ప్రతిష్టాపన కార్యక్రమంలో 12 రాలేకపోయినా 4 రోజులు మా యువకుడు చనిపోయాడు. సంవత్సరం ముందు అందుకే రాలేకపోయినట్టు ఇవాళ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం. మంచి గ్రామంలో ఇంత పెద్ద దేవాలయం కట్టుకున్నాడు మన అదృష్టం. మన గ్రామానికి పైవైపు ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఎప్పుడు కూడా మన గ్రామాన్ని ఆశీర్వదిస్తూ మన ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి, ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరూ బాగుండాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కనుక ఈ గ్రామానికి అన్ని విధాల, మన జగిత్యాల జిల్లాకు కూడా అన్ని విధాల లాభం జరగాలని చెప్పి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని మన పిల్ల పాపలతోని అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాం. మీరందరూ కూడా ఇప్పుడే అక్కడ పంచాంగం వినొచ్చిన కనుక ఈ సంవత్సరం కూడా పంటలు కూడా బాగా పండుతాయి. రైతులు మంచి వ్యవసాయం వర్షాలు ఉన్నాయి, పంటలు పండుతాయని చెప్పి ఇప్పుడే పంచాంగం వినొచ్చిన కనుక రైతాంగానికి కూడా అన్ని విధాల లాభం జరగాలని చెప్పి ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మీ అందరికీ గ్రామానికి మొట్టమొదటిసారి వచ్చాను. నేను ఇట్లే వస్తుంటా కానీ ఎప్పుడు రాలే ఇక్కడికి. మా చైర్మన్ గారు మరి 5 సంవత్సరాలు ఎప్పుడు దొరకరాలి ఇక్కడికి. ఇవాళ రమ్మంటే వచ్చినాము, మొన్ననే రమ్మని కానీ రాలేకపోయినాం. మొన్న ఇవాళ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నూతన సంవత్సరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం కనుక అన్ని విధాలు ఈ గ్రామానికి లాభం జరగాలని చెప్పి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.